కూర్చోండి. మీ అందరికీ రామాంజు వారికి సంబంధించినటువంటి ఒక 5 శ్లోకాలు వచ్చిన ధాటి పంచకం ఎక్కడైనా విన్నారా? పాఠండవదహన అంటూ ఆరంభం అవుతుంది. 5 శ్లోకాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అవి మన శ్రీమతి శ్రీమాలో ఉంటాయి. ధాటి పంచకం అని పేరు దానికి. దాని తర్వాత కాషాయ శోభి కమనీయ సుఖానివేశం. ఆ శ్లోకాలు ఎంతమందికి వస్తుంది? అవి చాలా తక్కువ మందికి వస్తుంది. అవి కూడా మన శ్రీమతి స్థుతిమాలలో ఉంటే మౌక్తికములు అని ఉంటాయి వాటి పేరు. వాటిని మనం చక్కగా కంఠస్థం చేసి ఆ రామానుజు వారి పుట్టినరోజు నాడు వారి సన్నిధిలో మనం చదవగాలి. ప్రయత్నం చేశా? ఎంతమంది చేద్దాం? వెరీ నైస్, చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ నాకు తీర్థం జరిగేటప్పుడు వాటిని మన వాళ్ళు ఇక్కడ చదువుతారు. మీరు ఈజీగా వాటిని చక్కగా రోజు మనం అభ్యాసం చేస్తే ఇప్పటి నుంచి మనకి సుమారుగా ఇంకా ఒక 12 రోజులు టైం ఉంది. 12 రోజుల్లో మన పుస్తకం చూసైనా తప్పు లేకుండా గట్టిగా చదవగలిగేటటువంటి ప్రయత్నం చక్కగా చేయొచ్చు. మంచిగా చేద్దాం. మనకి ఒక ఏడాది గడిచేటప్పటికీ రామానుజుల వారి యొక్క సేవకులంగా, వారి యొక్క శిష్యులంగా, వారి పరంపరలో ఉండే వ్యక్తులంగా ఏదో ఒకటైనా కొత్తది రావాలి కదా, ఏదో ఒకటైనా కొత్తది మనం నేర్చుకోవాలి కదా. మనం చెట్టుకు చూస్తాం, నిన్నటికంటే ఈ వేళకి దాంట్లో కొత్త ఆకులు కొన్ని వస్తాయి. 2 ఆకులు, 4 ఆకులు, 10 ఆకులు, 15 ఆకులు, ఎన్నో కొన్ని ఆకులు కొత్త వస్తుంటాయి. ఒక చెట్టుకే రోజుకి కొన్ని కొత్త ఆకులు వస్తాయి. మరి అలాంటి వాళ్ళకి ఒక రోజు గడిచిందంటే ఏదో కొద్దిగా కొత్త దినం రావాలి కదా. ఏదో ఒక రామాను గారు గురించినటువంటి ఒక ప్రార్థన, లేదు ఏదైనా ఒక భగవంతుడి గురించినటువంటి ఒక ప్రార్థన, ఏదో ఒకటి మనకు కూడా ఒక కొత్తది రావాలి. ఇది ఒక లక్ష్యంగా మనం పెట్టుకుంటాం. ఇంకా కొత్త ఏడాదిలో కొత్త మాసమే కదా, మొదటి మాసం. ఈ ఏడాది పేరేంటి? విశ్వావసు. ఈ నెలకి పేరు